ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని భవిష్యత్తు గురించి ఎంతోమంది ఆలోచన చేస్తూ ఉంటారు. మీ జీవితంలో మీరు సెటిల్ అవ్వాలని, అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి చెందాలని, శ్రేష్టమైనటువంటి జీవితంలోకి అడుగు పెట్టాలని ఆలోచన చేస్తూ ఉంటారు గానీ, జ్ఞానం అనేది అది దేవుని యొద్ద ఉంది. ఆ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే నేర్చుకోగలుగుతామో, దేవుడెందు భయభక్తులు ఎప్పుడైతే చూపిస్తామో, అప్పుడు ఖచ్చితంగా మనం ఫలించడం ప్రారంభిస్తూ ఉంటాం. దేవుడు నువ్వు సంతోషపెడతావో లేదో గానీ, ప్రభు అయితే నిన్ను సంతోషపెట్టాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు. ఆయన ఎప్పుడైతే నువ్వు ఆశ్రయిస్తావో, అప్పుడు నీకు తెలివితేటలనేవి ఆలోచించడం అన్నీ నువ్వు నేర్చుకోవడం అనేది నీ జీవితంలో జరుగుతూ ఉంటుంది. సామెతల గ్రంథము 21 అధ్యాయము 30 వచనం. యెహోవాకు విరోధమైన జ్ఞానం నిలవదు. కనుక ఎంతోమంది దేవుడు చెప్పే వాటిని పట్టించుకోకుండా తమ సొంత జ్ఞానాన్ని బట్టి పరిగెడుతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు పరిగెడుతూ ఉంటారంటే అనేక మంది అలా పరిగెట్టడం వల్లే అభివృద్ధి సాధించారనేటువంటి మాట వారి హృదయంలో బలంగా నాటుకుంటూ ఉంటుంది. కానీ దేవుని మాటలందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు మన యొద్ద నుంచి ఏమీ కోరుకోవడం లేదు గానీ, ఆయన నీకు తోడుగా ఉండాలని, నిన్ను నడిపించాలని, అన్ని విషయాలు నువ్వు అభివృద్ధి చెందాలని, నువ్వు బహుగా ఫలించాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. దేవుని యొద్దకు వెళ్ళడానికి, దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, దేవుడి దగ్గర మేలులు పొందడానికి డబ్బుతో పని లేదు. ఆయనకు లోబడేటువంటి మనసు, ఆయన మాటను నమ్మేటువంటి విశ్వాసం కలిగినటువంటి హృదయం ఉన్నట్లయితే ప్రభువు నిన్ను సులువుగా నడిపించుకోగలుగుతారు. కీర్తన గ్రంథము 16 అధ్యాయం 8వ వచనం. ఆయన మీద ఎవరైతే నమ్మకాన్ని ఉంచుకున్నారో వారందరూ కూడా ఒకటే మాట చెప్తారు. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఎప్పుడైతే నువ్వు ఆయన ఆశ్రయిస్తావో నీ కుటుంబం అంతా అభివృద్ధి చెందడం ప్రారంభిస్తుంటుంది. నీ కుటుంబంలో ఒకరితో ఒకరు ఏకీపించుకోవడం ప్రారంభిస్తూ ఉంటారు. కలిసి పనిచేయడం ప్రారంభిస్తుంటారు. ఒకరితో ఒకరు గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. కనుక దేవుడి లేఖనాల్లోని ఏముంది? దేవుడి లేఖనాల్లోని ధ్యానిస్తున్న కొద్దీ నిజమైనటువంటి సంతోషంలోకి వెళ్ళేటువంటి స్థితి ఉంది. ఆ నిజమైనటువంటి సంతోషం, నిజమైనటువంటి స్వేచ్ఛ, నిజమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవితం నువ్వు పొందుకోగలుగుతావు. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3 అధ్యాయము 17వ వచనం. ఎక్కడైతే దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛ అంటే మనకు నచ్చినట్లుగా జీవించడం కాదు. బలహీనమైన వాటిలో, కీడు చేసేటువంటి వాటిలో విరుక్కుపోకుండా ఉండడమే స్వేచ్ఛ. అటువంటి స్వేచ్ఛలోకి మనం వెళ్ళాలంటే దేవుని యొక్క వాక్యం ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. ఇటువంటి స్వేచ్ఛను ఇవ్వాలని దేవుడి ఉదయకాలాన్ని నీ విషయంలో కోరుకుంటూ ఉన్నాడు ఆయన. కీర్తన గ్రంథము 16 అధ్యాయము 11వ వచనం. జీవమార్గము నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కనుక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని పొందుకోవడానికి ఈరోజు నువ్వు ఇష్టపడినట్లయితే మొట్టమొదటిగా ఆయనకు నువ్వు లోబడు. ఆయనతో నువ్వు సమాధానపడు. ఆయన చెప్పేటువంటి మాటలు విను. నీ మాట వినాలని నువ్వు కోరుకోవద్దు. మొదట ఆయన మాట వినాలని నిన్ను సిద్ధం చేసుకో. ప్రభువా ఇదిగో తండ్రి, ఉదయకాలాన్ని సన్నిధిని సమీపిస్తుండగా నీ మాట వినడానికి గాను తండ్రి మాలో ప్రతి ఒక్కరూ సిద్ధపడేలాగా దేవాన్ని కృప దయచేయండి తండ్రి. నీ సమాధానకరమైన సన్నిధి నాయన ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరిని ఆవరిస్తుందని గ్రహించుకునేటువంటి అనుభవంలోనికి వారిని నడిపించి ప్రత్యక్షను అనుగ్రహించి నాయన ఇదిగో నీ పాలనేటువంటి వాక్యాన్ని నాయన హృదయపూర్వకంగా తీసుకోవడానికి సహాయం దయచేసి భయంతో నీ ప్రేరేపించి మీరే మహిమగంత ప్రభావాలు పొందబడి యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.